మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ తలంపులకు కావలియుండును. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రభు సమస్త మానవాళికి ఇస్తున్నటువంటి వాగ్దానము, నా సమాధానము మీ తలంపులకు కావలిగా ఉంటుంది. ఏ తలంపులైతే నిన్ను వేదనకు, చింతలకు, బాధలకు గురి చేస్తున్నాయో ఆ ప్రతి తలంపును కూడా నేను తీసివేస్తాను అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ప్రేర ఒకవేళ నిన్ను భయంకరమైనటువంటి ఆలోచనలు, చింతలు, వేదనలు నీ జీవితాన్ని వ్యర్థము అని ఒకవేళ కలవరు పెడుతున్నాయేమో, నీకున్నటువంటి చింత, నీకున్నటువంటి బాధ, నీకున్నటువంటి వేదన ఎవరికి చెప్పుకున్నా తీర్చలేనటువంటి స్థితిలో నువ్వు కుమిలిపోతున్నావేమో, అయితే ఆ స్థితిలోనే నిన్ను కుమిలిపోనీయకుండా నీకు సమాధానాన్ని దయచేస్తా. ఏ ఆలోచన అయితే, ఏ తలంపు అయితే నిన్ను వేదన భరితానికి గురి చేస్తున్నాయో వాటిలన్నిటిని కూడా తీసివేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అయితే నీవు నేను చేయాల్సినటువంటి పని ఏంటంటే, ప్రభు అంటున్నటువంటి మాట, మీ చింత యావత్తు నా మీద వేయుడి. ఏ తలంపులైతే, ఏ చింత అయితే నిన్ను వేధిస్తుందో ఆ చింత నా మీద వేయి. ఎలాగంటే ప్రార్థన, విజ్ఞాపనల చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువుకి విన్నవించినప్పుడు ప్రభువు వాటన్నిటి నుంచి కూడా మనకు విడుదల దయచేస్తాడు. పిల్లలు, రక్తస్రావము కలిగినటువంటి రోగి తనకున్నటువంటి సమస్తాన్ని కూడా వ్యయం చేసుకుంది, ఖర్చు చేసుకుంది, ధనాన్ని వ్యయం చేసుకుంది. అయినప్పటికీ కూడా ఆమె జీవితము కుదుట పడలేదు. ప్రియులారా, ఆమె ఎన్నో తిప్పలు పడింది, ఎంతోమంది వైద్యుల వద్దకు వెళ్ళింది. తన యొక్క స్థితిని గురించి ఎవరికన్నా చెప్పుకుందామా, వారు హేళన చేస్తారేమో అనేటువంటి భయం కలిగి ఉంది. ఆమె ఒకటే చింతన, కూర్చోలేనటువంటి స్థితి, నుంచోలేనటువంటి స్థితి, తన యొక్క వేదనను ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితి సతమతమవుతుంది. ఎందుకు నా జీవితము, ఎలాంటి జీవితము నేను జీవించాలా అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటిదిగా, ఆలోచన చేత ఆమె నిర్వీర్యమయ్యేటువంటి స్థితి, తన జీవితాన్ని చాలించుకునేటువంటి స్థితి ఆమె కలిగి ఉంది. పిల్లల, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు గురించి విన్నదో, ప్రభువు మాత్రమే నా చింతలను తీసివేసేవాడు, ప్రభువు మాత్రమే నా వేదనను తీసివేసేవాడు. ఏ ఆలోచన అయితే నన్ను కలవర పెడుతుందో, ఏ వేదన అయితే నన్ను కలవర పెడుతుందో దాన్ని అన్నింటినీ తీసివేసి నా జీవితానికి సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే అని విశ్వసించింది. ఆయన వెళుతున్నప్పుడు ఆయనను ముట్టుకుంది, ఆయనను అడిగింది, అయ్యా నన్ను స్వస్థపరచు. ఎప్పుడైతే ప్రభుకి తన యొక్క విజ్ఞాపనను విన్నవించుకుందో దేవుడు ఆమెను స్వస్థపరిచినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి ప్రభువు చెప్తున్నటువంటి మాట, మీ తలంపులకు నేను కావలిగా ఉంటాను అంటున్నాడు. ఒకవేళ ఈ వాక్యము వినుచున్నటువంటి నీవు నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ భర్తను బట్టి, లేదా నీ భార్యను బట్టి, లేదా నీ ఇరుగు పొరుగు వారిని బట్టి నీవు ఏ చింత అయితే ఉన్నావో, ఏ వేదన భరితమైనటువంటి స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు. నీ చింత యావత్తు కూడా ప్రభువుకి వినవించు. ప్రార్థన, విజ్ఞాపనల చేత ఎప్పుడైతే నీవు ప్రభువుకి నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ పరిస్థితులను బట్టి ప్రభువుకి విన్నవిస్తావో, ఏ చింత అయితే నిన్ను కలవర పెడుతుందో, అనుదినము నిన్ను నిద్రపోనీయకుండా, అన్నం తిననీయకుండా చేస్తుందో, ఆ చింతలు యావత్తు కూడా తీసివేసి నీ జీవితానికి సమాధానాన్ని ఇస్తానని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నమ్మదగినటువంటి వాడు. పిల్లరా, రక్తస్రావ రోగి అదే ఆలోచన చేసింది. అనునిత్యము తనకున్నటువంటి రోగాన్ని బట్టి ఆమె చింతించింది. కానీ ప్రభువుని గురించి విన్న తర్వాత, ప్రభు మాత్రమే నాకు సహాయం చేయగలడు, మానవ మాతృడు ఎవడు కూడా చేయలేడు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టి స్వస్థపడినట్లుగా మనం గమనించవచ్చు. కాబట్టి వాక్య ధ్యానం ద్వారా మనం ఎటువంటి చింతలో ఉన్నప్పటికీ కూడా, ఏ ఆలోచన అయితే మనల్ని ఇబ్బంది పెడుతుందో దాన్ని అన్నింటిని కూడా తీసివేయాలంటే ప్రభు ఒక్కరే తీసివేయగలడు. కాబట్టి ఆయన సన్నిధికి వద్దాం. మన చింత యావత్తు ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రభుకి విన్నవించుకుందాం.
తద్వారా దేవుడిచ్చేటువంటి తన శాశ్వతమైనటువంటి సమాధానాన్ని మనం పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయండి కాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. అవునైనా ఏ ఆలోచనలు అయితే మమ్మలను భయపెడుతున్నాయో, ఏ తలంపులైతే మమ్మలను కుదురుగా ఉండనివ్వట్లేదో ప్రభువా, అన్నిటినీ కూడా మీకు విజ్ఞాపన చేయటం ద్వారా నా సమాధానాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేసావు ప్రభువా. కాబట్టి అటువంటివన్నీ కూడా మీకు విన్నవించుకొని మీ సమాధానాన్ని మేము పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.